హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష ట్రేడింగ్ స్కిల్స్. చూద్దాం, లాస్ట్ ఫ్రైడే రోజు డే ఎండ్ అనాలిసిస్ చూడలేదు కదా మనము. ఒకసారి చూడండి. టాటా మోటార్స్ ఇది 52 వీక్ హైలో ఉందని చెప్పాను కదా నేను. చూడండి, రెసిస్టెన్స్ లేదు సరిగా అని కూడా చెప్పాను, బట్ ఇక్కడైతే రెసిస్టెన్స్ తీసుకుంది ఆ రోజు. 5 మినిట్స్లో అయితే మనకి ఎంట్రీ ఏమి రాలేదు, అబ్జర్వ్ చేయండి. 15 మినిట్స్లో అయితే ఫస్ట్ క్యాండిల్ లోజు పడింది. తర్వాత 9:45 క్యాండిల్ ఒక పిన్ బార్ వచ్చింది, దాని లోలో ఎంట్రీ తీసుకుంటాం మనం. సో ఎంట్రీ తీసుకుంటే చూడండి, ఒకసారి డ్రా చేస్తున్నాను. ఆ రోజు డే హై పెట్టుకొని ఫస్ట్ సపోర్ట్ వరకు మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఆల్మోస్ట్ 1:1 వచ్చింది మనకు టార్గెట్ ఆ రోజు అయితే. నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసి సన్ ఫార్మా చూసాం కదా. సన్ ఫార్మా నేనైతే బయింగ్ ప్యాటర్న్ చూశాను. సో బయింగ్ ప్యాటర్న్ నాకు ఏమీ ఎంట్రీ దొరకలేదు. చూడండి ఒకసారి, 9:30 నుంచి కింద నుంచి విక్స్ అయితే ఫామ్ అయినాయి, కానీ పర్ఫెక్ట్గా ఎంట్రీ దొరకలేదు. చూడండి ఒకసారి చిన్న ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి ఒకసారి 11:45కి బయింగ్ ఎంట్రీ వచ్చినా కూడా మనకి 20 EMA ఏదైతే క్లోజ్ అవ్వలేదు. దట్టు చెప్పాను కదా, ఒక చిన్న సపోర్ట్ కూడా ఉంది, ఇది కూడా ఒక సపోర్ట్ అని. ఆ సపోర్ట్ దగ్గర కూడా బాగా ఫేక్ అవుట్లు అయినాయి. సో అందుకని నేను ఇది కూడా ఎంట్రీ ప్లాన్ చేయలేదు అసలు. ఫైనల్లీ 1:30 ఆ టైంకి 15 మినిట్స్లో ఒక బ్రేక్ డౌన్ అయింది సన్ ఫార్మా అనేది. చూడండి, కానీ రీటెస్ట్ అవ్వలేదు ఎక్కడ. సో అందుకని ఇది కూడా మనం ఎంట్రీ తీసుకోలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ 5 మినిట్స్లో చూద్దాము. నేను నో ట్రేడ్ జోన్ అని చెప్పాను కదా. సో అసలు అక్కడైతే ట్రేడ్ ఏం లేదు. చూడండి, 5 మినిట్స్లో అస్సలు ఎంట్రీ లేదు, మొత్తం కన్సల్టేషన్ మోడ్లోనే ఉంది. నెక్స్ట్ 15 మినిట్స్లో హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేసింది మార్కెట్. చూడండి ఒకసారి డ్రా చేస్తుంది. చూడండి, అన్ని హయ్యర్ లోస్. ఏంటి అంటే మనకు కంప్లీట్గా ఎక్కడా ఎంట్రీ ఇవ్వలేదు. ఇది వీళ్ళ ఎంట్రీ తీసుకోవాలి అని అంటే మాత్రం 5 మినిట్స్లో కూడా నిఫ్టీ అయితే ఏం ఎంట్రీ రాలేదు నాకు. ఇంత ఫాల్లో కూడా నాకేం ఎంట్రీ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ అయితే 5 మినిట్స్లో బాగుంది, మంచి ఎంట్రీ వచ్చింది. చూడండి, ఈ సపోర్ట్ జోన్స్ అయితే డ్రా చేశాను కదా. సపోర్ట్ లైన్స్ రెండు దగ్గరగా అన్నీ జోన్ అనుకోవచ్చు అని చెప్పాను కదా. వాటిని బ్రేక్ చేస్తే రీటెస్ట్లో ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. చూడండి ఒకసారి ఎంట్రీ ప్లాన్ చూపిస్తాను. చూడండి, ఇది ఎంట్రీ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీది. ఇది వచ్చింది ఫస్ట్. ఓకే, ఆల్మోస్ట్ 140 పాయింట్స్. 140 పాయింట్స్ అంటే మనకు ఆప్షన్స్లో 70 పాయింట్స్ వస్తుంది స్టాప్ లాస్. నాకు అంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వం కాబట్టి ఇది కూడా మనం ట్రేడ్ చేయం. కానీ 300 పాయింట్స్ 1:2 టార్గెట్ ఇచ్చింది ఇది కూడా.
ఇది లాస్ట్ 1 అవర్లో మూమెంట్ వచ్చింది, సడన్ ఫాల్ జరిగింది మార్కెట్లో. సో నేను ఏ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మండేకి లెవెల్స్ డ్రా చేసుకుందాము. చూడండి, నిఫ్టీ కూడా లాస్ట్ ఫ్రైడే కింద లెవెల్ టచ్ చేయాల్సి ఉంది, ఇంకా ఈ లైన్ పెండింగ్ ఉంది 23,357. చూద్దాం ఇది టచ్ చేస్తుందో లేదో. నెక్స్ట్ మండేకి అయితే నేను 1 అవర్లో డ్రా చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్. సో నేను నిఫ్టీలో సెల్లింగ్కి 1 అవర్లో చూస్తాను. ఇంకా ఎలా అంటే చూడండి, సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఇది ఒక స్ట్రక్చర్ అనేది బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ ఫ్రైడే మార్కెట్ 11:15 ఆ టైంకి. సో ఇక్కడికి మళ్ళీ ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అక్కడికి వచ్చి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఇస్తే నేను ఇక్కడ నుంచి కిందకి సెల్లింగ్ చూస్తాను. 400 పాయింట్స్ ఉంది. సో 15 మినిట్స్లో లైన్స్ కరెక్ట్గా వస్తాయి అనిపించట్లేదు నాకు. అందుకని 1 అవర్లో డ్రా చేశాను. చూద్దాము ఇది ఏమైద్ది అనేది. మండే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ, ఇది కూడా అంతే. మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఎక్కువగా ఉంది కదా, అందుకని హయ్యర్ టైం ఫ్రేమ్స్లో డ్రా చేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ ఇది 53,267. ఇది ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఇవి కూడా టచ్ చేయాల్సింది ఉంది. ఇవి టచ్ చేసినాకే మార్కెట్ డైరెక్షన్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక రెసిస్టెన్స్. నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ ఇంకా బాగా బేరిష్గా ఉంది. చూద్దాం ఒకసారి. ఇది ఒక సపోర్ట్ దొరికింది మనకు 1 అవర్లో. ఇది ఒక సపోర్ట్ దొరికింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 15 మినిట్స్లో ఈ సపోర్ట్ కింద చూడండి 53,962 ఈ సపోర్ట్ కింద ఏదైనా బేరిష్ ప్యాటర్న్ మీ 3 టెస్ట్లో ఏదైనా ఎంట్రీ దొరికితే తీసుకుంటాను నేను. కంప్లీట్గా 53,267 వచ్చే వరకు వెయిట్ చేస్తాను. చూద్దాం వస్తుందో రాదు. ఓకే, స్టాక్స్ గురించి అయితే మండే మార్నింగ్ అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.